హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ టింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. మనం వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. అది వెళ్ళే ముందు ఒక్క చిన్న పని చేయండి. మీరు కొంచెం నా వీడియోస్ చూస్తున్నట్టయితే, కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద కొంచెం పైకనండి. పైకంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఇట్లా కొట్టండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఇట్లా ఆన్ చేయండి. చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్ ఉంటాయి, యాడ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే అక్కడ పక్కన లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ కొట్టేసేయండి. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు సజెషన్స్గా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనము ముందుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. పదండి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి డే వచ్చేసి 96. మన దగ్గర వచ్చేసింది ఇక బిగ్ బాస్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది, ఇక క్లోజ్ అయిపోతుంది ఎపిసోడ్ వచ్చేసి. ఇక ఈరోజు వచ్చి బిగ్ బాస్లో అసలు ఏం జరిగింది, ఏమేమి టాస్క్లు పెట్టిండు, మరి ఎవరు ఓ టాపిక్ వెళ్ళారు, ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ, అసలు గేమ్స్ ఎలా ఉన్నాయి అసలుకి అనిపిస్తుందో అదంతా క్లియర్గా మాట్లాడుకుందాము. కానీ మొత్తం సప్పగా అయితే అయిపోతుంది, హౌస్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి మొత్తం సప్పగా అయిపోతుంది. మరి ఎవరు వచ్చారు, గెస్టుగా ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఏం వినిపించారు అనేది అది కూడా డిస్కస్ చేసుకుందాము. ఇవాళ ఎవరు మిస్టేక్లు చేశారు, ఏమేమి మిస్టేక్లు అయినాయి అనేది కూడా అది డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టాస్క్లో వచ్చేసి గివప్ లేకుండా పోటాపోటీగా గౌతమ్ చాలా బాగా ఆడిండు, బాగా అనిపించింది గౌతమ్ ఆడిన ఆట తీరు చూస్తుంటే. కానీ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ అవినాష్ ఎవరి కోసం ఆడి ఎవరికి ఇచ్చాడనేది అది కూడా మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత సెకండ్ గేమ్లో వచ్చేసి మొత్తం ఆ గేమే రచ్చ అయిపోయింది. ఆ గేమ్ సెకండ్ గేమ్ అనేది ఏం పెట్టిండు, అసలు ఏమైంది, అసలు ఎందుకు అంత పెంట్ అయిపోయింది అనేది దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. వచ్చి అలా సాంగ్స్ బ్యాండ్ వచ్చి సాంగ్స్ పాడి అందరిని అలరించి అది చేసింది. గేమ్ టాస్క్ వచ్చేసి పెట్టేసి అక్కడ క్లీన్గా ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఎవరెవరేం చేశారని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వెళ్దామా మనం ముందు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళంగానే వచ్చేసి ఓపెన్ చేయగానే వచ్చేసి సాంగ్తో వస్తుంది, తెల్లారుతుంది అన్నట్టు. రాగానే సాంగ్ వస్తుంది, సాంగ్ రాగానే అందరూ వచ్చేసి హౌస్మేట్స్ అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసేసి అందరూ గుడ్ మార్నింగ్ అందరు చెప్పుకుంటారు. చెప్పుకున్నాక అయిపోయిన తర్వాత అక్కడ సోపల బయట వచ్చేసి సోపల కూర్చొని విష్ణుప్రియ అండ్ నిఖిల్ అండ్ నబిల్ గిట్లా డిస్కస్ చేసుకుంటుంటారు అన్నట్టు. గౌతమ్ గురించి, గౌతమ్ సింగిల్ అంటాడు, మొత్తం బయట మొత్తం సొల్లే అంటారు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అట్లా గౌతమ్ వచ్చేసి ఆయన మాట్లాడే మాటలు మొత్తం డైలాగ్ లా ఉంటాయి అని చెప్తూ ఉంటుంది అన్నట్టు విష్ణుప్రియ. కామెడీగా చెప్తుందా, సీరియస్ చెప్తుందా కానీ చెప్పనేది చెప్తుంది. ఆ వర్డ్స్ అనేది తీసుకుంటేనైతే ఖచ్చితంగా సింగిల్ గా ఉంటున్నాను, సింగిల్ గా ఉంటున్నాను అని చెప్పుకుంటాడు ఉంటారు కదా, హౌస్ లో మొత్తం సింగిల్ గా ఉంటున్నా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అనేది చేసుకుంటున్నాను. ఏంటంటే కెమెరా ముందుకు వచ్చేసి డైరెక్ట్ నేను సింగిల్ గా ఆడుతున్నా, నాకు ఎవరు లేరు, ఎవరు పట్టించుకోరు, నాకు ఫ్రెండ్స్ అనేది లేదన్నట్టు ఆయన చేస్తున్న దానికి ఈమె కౌంటర్ ఇస్తుంది అన్నట్టు. కౌంటర్ ఇచ్చేసి సింగిల్ గా ఉంటున్నా అని చెప్పి చెప్తుండు. అంతా బయట అంతా మొత్తం సొల్లే అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్టు ఆమె మైండ్ సెట్ ప్రకారం అయితే చెప్తుంది. ఇదైతే కొంచెం వరకు నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే బయట కూడా అదే టాకు, ఈ సొల్లు అంతా ఎందుకు అది అని చెప్పేసి మాట్లాడుతుంది. అది కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి కట్ చేస్తే వచ్చేసి అందరినీ గ్రౌండ్లో అంటే గార్డెన్ ఏరియాలకు వచ్చేసి నిలబడతారు. నిలబెట్టిన తర్వాత అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇది థర్డ్ ఓటు అపీల్ కోసము, థర్డ్ ఓటు ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి థర్డ్ ఓటు అపీల్ కోసము గేమ్ టాస్క్ కండక్ట్ చేస్తున్నాం. వచ్చేసి ఆ గేమ్ వచ్చేసి పవర్ ఫ్లాగ్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఫ్లవర్ కాదు, అది సినిమా గురించి బాగా వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇలా రివ్యూస్ బాగిన వాటికి ఫ్లవర్ అని వస్తుంది పుష్ప 2 గురించి. అది కాదు, పవర్ ఫ్లాగ్ దాన్ని టాస్క్ పెడతారు అన్నట్టు. ఏం లేదు, ఆ టాస్క్ అంతా చిన్నదబ్బా, ఏం లేదు, చాలా చిన్నదే కానీ గేమ్ చాలా పెద్దదబ్బు. అది చిన్నదే కానీ పెద్దగా ఉంది, దాని కథ బాగుంది చాలా. ఏం లేదు, 2 గీతలు గీసిండు గ్రౌండ్లో, అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు, తిరుపతి అంత ఒక దగ్గర ఉండొచ్చు. మధ్యలో ఫ్లాగ్ పెడతాడు. ఆ ఫ్లాగ్ బ్రజర్ మోగంగానే పోయి ఫ్లాగ్ అందుకొని బజర్ మోగేదాకా, మళ్ళీ బజర్ ఎండ్ బ్రజర్ వరకు ఆ ఫ్లాగ్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు దానికి విన్ అయి ఒకరిని ఈ టాస్క్ అవుట్ ఆఫ్ స్టాక్ నుంచి
టాస్క్ నుంచి బయటికి పంపించాలన్నట్టు. ఇప్పుడు ఒకరి చేతిలో ఉన్నది ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత బజర్ మోగిపోయింది, అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు ఎవరిని తీసేయాలనుకుంటారో వాళ్ళ పేరు చెప్పి తీసేయచ్చు అన్నట్టు. మళ్ళీ తర్వాత వాళ్ళు టాస్క్ ఆర్డర్ అన్నట్టు. ఇది గేమ్. ఇది స్టార్ట్ చేస్తారు. ఇలా వచ్చేసి అందరిని ఆడిపించుకున్నాడు, అందరిని ఆడమని చెప్పిండు. అందరు ఆడుతున్నారు గేమ్లో, అందరు ఆడి రెడీగా ఉన్నారు. బ్రజర్ రాగానే వచ్చేసి అందరు ఉరుకుతారు, ఉరికి పట్టుకుంటారు, ఫ్లాగ్ పట్టుకోవడానికి ట్రై చేస్తారు. గౌతమ్ వెళ్ళి బిగ్గత పట్టేసుకుంటాడు, మధ్యలో పడేస్తాడు. ఆ ఉరుకుట్లో వచ్చేసి అందరికి తాకేటప్పుడు విష్ణుప్రియకు ముక్కు తాకుతుంది. ఆమె అవుట్ ఆఫ్ టాస్క్ అంటే కొంచెం బయటకు వెళ్ళి నొప్పి అన్నట్టు చూస్తుంటారు. అంటే అవినాష్ అడుగుతాడు, ఏం పర్లేదా, ఏం కాలేదా అని చెప్పేసి విష్ణుప్రియ అంత ఓకేనా అని చెప్పేసి అన్నాడు. ఆడ ఎంత ట్రై చేసినా కూడా గౌతమ్ ఇవ్వడు ఆ ఫ్లాగ్ అనేది. అందరు పట్టేసుకుంటే ఇట్లా బిగ్గత గుంజుకుంటున్నా కూడా ఇవ్వడు. ఆయన అందరినీ ఇటు తిప్పేసి దాని చేతిలో ఉంటుంది. చేతిలో ఉన్నప్పుడు బజర్ మోగుతుంది, గౌతమ్ చేతిలోకి వస్తుంది. అప్పుడు గౌతమ్ వచ్చేసి నబిల్ ఆల్రెడీ టాస్క్ అంటే ఓటు అప్పీల్ అనేది చేసిండు కాబట్టి, నబిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను నబిల్ని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు. నబిల్ ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకున్నాడు కాబట్టి దానికి ఇక ఎట్లా ఒప్పుకుంటాడు. నబిల్ అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోయిండు, నబిల్ వెళ్ళిపోయిండు. ఓటు అప్పీల్ చేసుకున్నాడు కాబట్టి దాన్ని తీసేసిండు. అండ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి బాగానే ఆడతాడు, ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి అందుకు నబిల్ని తీసేశారు. నబిల్ వచ్చేసి సెకండ్ టాస్క్ నుంచి సంచాలక వ్యవహరిస్తుంటాడు అన్నట్టు. బిగ్ బాస్ చెప్పేసి నబిల్ నువ్వు సంచాలక ఉండాలని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బజర్ మోగంగానే మళ్ళీ అందరికి ఆ ఫ్లాగ్ మీద పడతారు. గౌతమ్ పట్టేసుకుంటాడు, బిగ్గద పట్టేసుకుంటాడు, కింద పడేసి అందరూ దాన్ని గుంజుకోవడానికి చాలా ట్రై చేస్తుంటారు. నువ్వు చాలా ప్రయత్నించినా కూడా అందరి చేతులు దాని మీద ఉంటాయి. దాని మీద ఉన్నాక బజర్ మోగిపోతుంది అన్నట్టు. బజర్ మోగితే మోస్ట్ ఆఫ్ దిగా గౌతమ్ చేతుల్లో ఉంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ ఫ్లాగ్ అనేది. కాబట్టి అందరి చేతుల హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆడ గౌతమ్కే నేను ఇస్తాను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గౌతమ్ చేతుల్లో ఉన్నది కాబట్టి నేను గౌతమ్కే ఇస్తాను అని చెప్పేసి నబిల్ చెప్తాడు. గౌతమ్ విన్నర్ బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రేరణను తీసేస్తున్నాను, ప్రేరణ ఆల్రెడీ ఓటు అప్పీల్ కోసము ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ప్రేరణను నేను తీసేస్తున్నాను. ప్రేరణ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఆడుతుంది కాబట్టి అప్పీల్ చేసుకున్నది కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలి కాబట్టి నేను ప్రేరణ తీసేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. బిగ్ బాస్ ప్రేరణ తీసేస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పేసిన తర్వాత మళ్ళీ బ్రజర్ కోసం అందరూ రెడీగా ఉంటారు అన్నట్టు. రెడీగా ఉన్నాక తర్వాత బ్రజర్ మోగుతుంది. బ్రజర్ మోగంగానే వచ్చేసి మళ్ళీ మీద పడేసి గౌతమ్ బిగ్గత పట్టేసుకుంటాడు, దాని మీద పడుకుంటాడు. పడుకొని టైట్ గా పట్టేసుకొని అటు తిప్పినా కూడా దాన్ని ఎలాంటి లూజ్ చేయకుండా టైట్ గా పట్టేసుకుంటాడు అన్నట్టు. పట్టేసుకున్న తర్వాత ఆ లోపు బజర్ మోగుతుంది. అంతే ఆయన చేతిలోకి వచ్చేస్తుంది. గౌతమ్ చేతులకు మొత్తం గౌతమ్ చేతిని పట్టేసుకున్నాక బజర్ మోగుతుంది. బజర్ మోగంగానే చెప్పేసి నెక్స్ట్ ఎవరు తీసేస్తామని చెప్పేసి అనగానే గౌతమ్ వచ్చేసి నేను నిఖిల్ని తీసేస్తాను, నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనను ఉంటే నాకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు నేను నిఖిల్ తీసేస్తున్న బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. నిఖిల్ కూడా చాలా వరకు బాగా ట్రై చేస్తుంది కానీ గౌతమ్ డైరెక్ట్ పోయి దాని మీద పడేసుకొని బిగ్గద పట్టేసుకుంటూ ఎలాంటి ఉడుము పట్టు అంటారు కదా, ఆ ఉడుము పట్టు అనేది పట్టుకుంటుండు. అంటే చేతులకి ఎలాంటి తీయనీయకుండా బిగ్గద పట్టేసుకుంటుండు. అతను పట్టిన పట్టు వదలనట్టు బిగ్గద పట్టేసుకున్నాడు అన్నట్టు. అక్కడ వచ్చేసి చాలా మంది ట్రై చేస్తున్నారు, అయినా కూడా వదలట్లేదు. దాని తర్వాత వచ్చేసి నిఖిల్ని తీసేసిన తర్వాత మళ్ళీ రెడీ అవుతారు అందరూ టాస్క్ అది బ్రజర్ కోసము రెడీ అవుతారు. రెడీ కాగానే వచ్చేసి బ్రజర్ వస్తుంది. రాగానే నలుగురు పోయి పట్టేసుకుంటే గౌతమ్ చేతిలో ఉంటుంది. గౌతమ్ బిగ్గద పట్టేసుకుంటే అవినాష్ మొత్తం తింపేసి అది గుంజడానికి ట్రై చేస్తారు. తీసుకుంటే లాగేసేసి రోహిణి గుంజుకొని వెళ్ళిపోతుంది. గౌతమ్ చేతులకి వెళ్ళి రోహిణి గుంజుకొని వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ ఇది రోహిణి వెంబడి పడుతుంటే తప్పించుకోవడానికి ట్రై తిరుగుతూ ఉంటుంది. గౌతమ్ మొత్తం లాక్ చేసుకుంటే బిగ్గద పట్టేసుకుంటాడు, కాలు బిగ్గద పట్టేసి గౌతమ్ కాలు బిగ్గద పట్టేసుకొని అట్లే స్లోల్ చేసేసుకుంటాడు అన్నట్టు. వెళ్ళనీయకుండా చాలా ట్రై చేస్తాడు, బయటికి వెళ్ళకుండా ట్రై చేసుకుంటా ఆపేసిన తర్వాత విష్ణుప్రియ వచ్చేసి రోహిణి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అటు వదిలించుకుంటూ నూకేసుకుంటూ రోహిణి పట్టేసుకొని పోతుంటది. రోహిణి చేతిలో ఉన్నప్పుడే
బ్రజర్ అనేది వస్తుంది. బ్రజర్ రాగానే వచ్చేసి రోహిణి విన్ అవుతుంది అన్నట్టు. రోహిణి విన్ అయిన తర్వాత ఎవరిని తీసేస్తావు, నీకు న్యాయమై ఏదనిపిస్తే నీకు ఆ చేయి నువ్వు అంతే అని చెప్పి అవినాష్ చెప్తాడు. ఎందుకంటే అవినాష్ని తీసేస్తానే ఉంటది కదా, కాబట్టి నీకు ఏదని మంచి చెప్పిస్తే అది చెయ్యి అని చెప్పండి. నేను గౌతమ్ తీసేస్తున్నా, బిగ్ బాస్ గౌతమ్ అనుకుంటున్నా. గౌతమ్ బాగా ఆడాడు కానీ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, కాబట్టి ఈ గౌతమ్ ఇప్పటివరకు అయితే చాలా బాగా అనిపించింది ఆడిన చాలా అని చెప్పగానే అక్కడ నబీల్ కూడా వచ్చేసి గౌతమ్ వెళ్ళడానికి, గౌతమ్ నువ్వు బాగా ఆడాడు, వెల్ ప్రే అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ అని చేస్తారు. చేసిన తర్వాత గౌతమ్ తీసేస్తారు, అవుట్ ఆఫ్ టాస్క్ అవుతారు గౌతమ్. తర్వాత మళ్ళీ ఫ్లాగ్ అనేది గ్రౌండ్ లో పెట్టేస్తారు. పెట్టేసి బ్రజర్ కోసం మళ్ళీ ముగ్గురు వెయిట్ చేస్తుంటారు అన్నట్టు. ముగ్గురు వెయిట్ చేస్తుంటే మళ్ళీ వచ్చేసి ఫ్లాగ్ కోసం వచ్చేసి ముగ్గురు బ్రజర్ మోగంగానే అవినాష్ బిగ్గర పట్టేసుకుంటాడు, చాలా టైట్ గా పట్టేసుకొని మొత్తం లోపల ఇట్లా చేతు పెట్టేసుకుంటాడు. అయినా కూడా బలవంతంగా విడిపియడానికి ట్రై చేస్తుంటారు ముగ్గురు. ఇద్దరు ట్రై చేసినా కూడా ఎంతకు వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కులు లెక్క మొత్తం టైట్ గా పట్టేసుకొని ఆ జెండాను వదిలేయకుండా పట్టేసుకుంటాడు. ఆ లోపు ఎన్ బ్రజర్ అని మోగుతుంది. మోగిన తర్వాత అవినాష్ గెలవడం జరుగుతుంది. అవినాష్ గెలిచిన తర్వాత అప్పుడు ఈ టాస్క్ నుంచి ఎవరిని తీసేస్తున్నావు అని చెప్పాను. నేను విష్ణుప్రియని తీసేద్దాం అనుకుంటున్నాను, విష్ణుప్రియ స్ట్రాంగ్ అని చెప్పేసి విష్ణుప్రియని తీసేస్తున్నాం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. చెప్పేసిన తర్వాత మళ్ళీ బ్రజర్ కోసం మళ్ళీ వీళ్ళిద్దరు వెయిట్ చేస్తుంటారు. వెయిట్ చేస్తున్నప్పుడు బ్రజర్ వస్తుంది. బ్రజర్ వచ్చిన తర్వాత అవినాష్ వెళ్ళి బిగ్గత పట్టేసుకుంటారు. పట్టేసుకున్న తర్వాత ట్రై చేస్తుంటుంది, రోహిణి తీయడానికి గుంజడానికి ట్రై చేస్తుంటుంది. తీస్తుంటే ఆ లూజ్గా వదిలిపెట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోయి సపరేట్ కూర్చుంది. ఇంద్ర ఎందుకు ఇట్లా ఇచ్చేసినావు, ఎందుకు ఆర్డర్ అని చెప్పంటే, లేదు వదిలే, నీకు ఫస్ట్ నుంచి చేతులు బాగలేవు కదా అని చెప్తున్నావు కదా, అందుకే నేను వదిలేస్తున్నా, చాలా ఇంపార్టెంట్, నీకు కావాల్సింది ఇంపార్టెంట్, ఎందుకురా అని చెప్పేసి రోహిణి బాగా ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఎందుకు రాదండి, లే పోనీ వదిలే, నువ్వు నీకు చేతులు బాగలేవని చెప్పేసి అన్నావు కదా, అందుకు ఫ్రెండ్గా అని చెప్పేసి చెప్తుంటాడు అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి అవినాష్ ఫ్రెండ్ కోసం చాలా సాక్రిఫైస్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె నామినేషన్ లో ఉన్నది, అవినాష్ నామినేషన్ లో లేడు. ఓట్ అపీల్ కోసం అడిగితే ఓట్ అపీల్లో కొంచెం ఫేవర్ గా రావచ్చు, కొంచెం గెటిన్ కావచ్చు అని చెప్పేసి అనుకొని, లేదురా నువ్వు లాస్ట్ దాకా వస్తావు, లాస్ట్ దాకా ఉంటావు, నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తా ఉంటున్నాడు. ఇద్దరు అప్ చేసుకొని కొంచెం ఓదార్చేసి ఫ్రెండ్ రా అని చెప్పేసి, నా ఫ్రెండ్ రా నువ్వు అని చెప్పేసి చెప్పడం ఎంతో బాగా అనిపించింది. అవినాష్ ఆ జెండా ఆమె కోసమే ప్రయత్నించినట్టయితే అనిపించింది. ఆయన తన కోసం తాను కాకుండా రోహిణి కోసం ప్రయత్నించినట్టయితే బాగా అనిపించింది. నా ఫ్రెండ్ కోసం ఒక విధంగా స్టాండ్ తీసుకోవడము అది అప్రిషియేట్ అనిపించింది, హ్యాట్సాప్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రోహిణి గెలుస్తుంది. రోహిణి టాస్క్ లో విజయం సాధించినందుకు కంగ్రాట్స్, మీరు మొదటి కంటెండర్ అయినరు ఓట్ అపీల్ కోసం అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ గేమ్ లో వచ్చేసి మళ్ళీ వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లో గార్డియన్ పిలుస్తారు. పిలిచేసి సెకండ్ కంటెండర్ గా ఓట్ అప్లై చేసుకోవడానికి సెకండ్ కంటెండర్ గా టాస్క్ ఆడాల్సి వస్తుంది. ఈ టాస్క్ పేరు వచ్చేసి నిలబెట్టు పడగొట్టు అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఇది నిలబెట్టు పడగొట్టు, ఇదే మొత్తం గందరగోళం, గత్తరైపోయింది. అసలు ఏం టాస్క్ పెట్టిండు, ఎవరెట్లా ఆడారు, అసలు ఎవరికి ఏ నిర్ణయం చేసిరు, అసలు ఏమైంది అనేది ఒక్కటి కూడా అర్థం కాలేదబ్బా, నిజంగా చెప్తున్నా. అనవసరంగా అది టాస్క్ ఎందుకు పెట్టిండు, ఏం చేసిండు, మధ్యలో బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఏదో చెప్పడం, ఇది కరెక్టే జరిగిందా, ఇది చేసిందా అని చెప్పేసి. నిన్న టాస్క్ అదే జరిగింది, గందరగోళం గప్పరగోళం అయిపోయింది. ఇవాళ కూడా అదే సేమ్ టు సేమ్, అదంతా రచ్చ అసలుకి గేమే రచ్చ ఉన్నదబ్బా. అందరూ వేరే వాళ్ళు చెప్తే ఇక దాని గురించి అంతా మనం డిస్కషన్ బాగా ఉన్నది, చేసుకుందాం. ఇక దానికి అసలు ఎవరికి ఏమి ఇచ్చారు, అసలు ఏందనేది క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ గేమ్ ఏం లేదు, నిలబెట్టు పడగొట్టు అనే గేమ్ ఉంది. అక్కడ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు, ఒక సన్నటి బొమ్మలు ఇస్తాడు, వచ్చేసి అక్కడ కొన్ని వుడెన్ ముక్కలు ఇస్తాడు అన్నట్టు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇక్కడ వచ్చేసి ప్లేయర్ అది ఇప్పుడు ఉన్నారు కదా ఆ సభ్యులు ఫొటోస్ ఉంటాయి అన్నట్టు. లాస్ట్ ఎడ్జ్ లో ఫొటోస్ పెట్టాలి, లాస్ట్ ఒక బాక్స్ ఇస్తాడు, ఆ బాక్స్ లో పడేయాలన్నట్టు. ఇక్కడ ఏమో ఎడ్జ్ లో ఫోటో పెట్టేసి ఇక్కడ ఒకటి చిన్న బాక్స్ ఒకటి పెద్ద బాక్స్ తీసుకొని వచ్చేసి అక్కడ దాని మీద ఒక పేర్చుకుంటూ వెళ్ళి దాన్ని ఇట్లా నొక్కితే ఒకదాని మీద ఒకటి పడుకుంటా పోయి లాస్ట్ కు ఫోటో అనేది లోపల పడుతుంది. ఇది టాస్క్. లాస్ట్ కు ఇట్లా పడేయంగా లాస్ట్ కు ఏ సభ్యుంది మిగులుతుందో ఆ సభ్యుడు ఓటు అప్పీల్ చేసుకోవడానికి వీలుంటుందని చెప్పి చెప్తాడన్నట్టు. ఇది టాస్క్ గుర్తుంచుకోండి బాగా. ఏ సభ్యుని ఫోటో మిగులుతుందో
ఆ సభ్యుడు ఓట్ ఆఫ్ అప్పీల్ చేసుకోవడానికి సెకండ్ కంటెండర్ అవుతాడు. ఇది చాలా గుర్తుంచుకోండి. అట్లా చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక రూల్ బుక్స్ లో కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకొచ్చుకోవాలని క్లియర్ గా చెప్తుంది. అది చెప్పిన తర్వాత కూడా ఇక చెప్దాం. ఆ చెప్పిన తర్వాత కూడా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నవీల్ వస్తాడు, వచ్చేసి తీసుకుంటాడు, తీసుకొని ఒక్కొక్కటి పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఒకటి పెట్టేసి లాస్ట్ నుంచి మనం లాస్ట్ నుంచి కాదు ఫస్ట్ నుంచి పెట్టుకోవాలని చెప్పేసి సంచాలకుగా రోహిణి చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ పెట్టేసుకుంటాడు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, నిఖిల్ చిన్నది పెద్దది తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ పేరు వాడు అన్నట్టు నిలబెట్టాడు అన్నట్టు, నిలబెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అదొక మిస్టేక్. అంటే మళ్ళీ తేజ అది అవినాష్ కూడా సేమ్ టు సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ నిలబెడతాడు, తర్వాత నిఖిల్ అట్లా చేస్తున్నా అని చెప్పేసి ఆయన కూడా తీసుకొచ్చి అట్లా పెట్టుకుంటూ పోతుంటాడు. ఇది జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఎట్లెట్లా తీసుకున్నారంటే గౌతమ్ వచ్చేసి నబీల్ తీసుకున్నాడు, అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ తీసుకున్నాడు, విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ తీసుకుంది, నబీల్ వచ్చేసి ప్రేరణ తీసుకున్నాడు, నిఖిల్ వచ్చేసి గౌతమ్ తీసుకున్నాడు, ప్రేరణ వచ్చేసి అవినాష్ తీసుకున్నాడు. ఇలా గుర్తుంచుకోండి, క్లియర్ గా చెప్తున్నాం మళ్ళొక్కసారి. గౌతమ్ వచ్చేసి నబీల్ తీసుకున్నాడు, అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ తీసుకున్నాడు, అవినాష్ విష్ణుప్రియ తీసుకున్నాడు, గుర్తుంచుకోండి. నబీల్ వచ్చేసి ప్రేరణ తీసుకుంది, నబీల్ వచ్చేసి ప్రేరణ తీసుకున్నాడు, నిఖిల్ వచ్చేసి గౌతమ్ తీసుకున్నాడు, గుర్తుంచుకోండి. నిఖిల్ వచ్చేసి గౌతమ్ తీసుకున్నాడు, ప్రేరణ వచ్చేసి అవినాష్ తీసుకున్నది. ఇది తీసుకొని పెట్టుకుంటూ చాలు. ఇక్కడ వచ్చేసి ప్రేరణ అండ్ ప్రేరణ ఒకటి కరెక్ట్గా అన్నట్టు నాకు అనిపించింది. ప్రేరణ కరెక్ట్ బాక్సులు పెట్టేసి పెట్టుకుంటా మంచిగా పెట్టుకుంటూ అయితే ఆడింది. ఆ ఫోటో కూడా పెట్టేటప్పుడు లాస్ట్కు కింద పడితే తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ అని పెట్టుకుంటా మళ్ళీ వచ్చింది. విష్ణుప్రియ కూడా బాగానే ఆడినట్టయితే నాకు అనిపించింది చూసిన వరకైతే. ఇది గుర్తుంచుకోండి బాగా. ఇలా పెట్టుకొని ఆడినప్పుడు అవినాష్ కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ అవినాష్ నూకేస్తాడు. అవినాష్ నూకేస్తే అవినాష్ విష్ణుప్రియది పడిపోతుంది. ఫస్ట్ పడిపోయింది ఎవరిది, విష్ణుప్రియది పడిపోయింది, అది గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసి ప్రేరణ నొక్కేస్తుంది. ప్రేరణ నొక్కేస్తే ప్రేరణది అవినాష్ పడుతుంది. సెకండ్ బుట్టలో వచ్చేసి అవినాష్ పడుతుంది. తర్వాత వచ్చేసి నిఖిల్ నెట్టుతాడు. నిఖిల్ నెడితే వచ్చేసి గౌతమ్ పడిపోతుంది. పడిపోయిన వచ్చిన తర్వాత నబీల్ నెడతాడు. నబీల్ నెడితే ప్రేరణ పడిపోతుంది. లాస్ట్గా వచ్చేసి గౌతమ్ది మిగులుతుంది. గౌతమ్ ఉంటాడు. గౌతమ్ మిగిలితే నబీల్ది మిగిలిపోతుంది అన్నట్టు గౌతమ్ ఉన్నప్పుడు. సారీ, విష్ణుప్రియ నొక్కుతుంది, విష్ణుప్రియ పడేస్తుంది, అయిపోతుంది. తర్వాత గౌతమ్ అక్కడ మిగిలిపోతాడు. విష్ణుప్రియ నొక్కేస్తే నిఖిల్ పడిపోతుంది, గౌతమ్ నబీల్ది మిగిలిపోతుంది. అప్పుడు టాస్క్ అయిపోయింది అనుకో. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వచ్చేసి లాస్ట్ నబీల్ది మిగిలింది బిగ్ బాస్, నబీల్ విన్నర్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ నబీల్ విన్నర్, లాస్ట్ మిగిలింది ఫోటో కాబట్టి నబీల్ విన్నర్. ఇంతవరకు క్లియర్ మనకు. అప్పుడు బిగ్ బాస్ అంటాడు, మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే ఇది కరెక్ట్ రూల్స్ ప్రకారం గేమ్ జరిగిందా అని చెప్పి అంటాడు. అనగానే రోహిణి ఆలోచించేసి లేదు బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, ఇది మీరు ఒక్కొక్కటి తీసుకొచ్చుకొని పెట్టిన పేరు వాళ్ళే పెరవకుండా మీరు అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు, దీనివల్ల మిస్టేక్ కావచ్చు, ఇది అంతా అందరు మిస్టేక్ అన్ని బిగ్ బాస్, మళ్ళీ ఒకసారి గేమ్ కండక్ట్ చేస్తే ఆడతారు బిగ్ బాస్, ఏదైనా ఫర్దర్గా ఏమైనా ఉంటే చెప్పండి బిగ్ బాస్ అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారు, రిక్వెస్ట్ చేసుకుంటారు. లేదు ఇక్కడ నబీల్ వచ్చేసి ఇట్లా మధ్యలో పెట్టుకున్నాడు, లేదు నాకు అట్లా సంచాలకి ఏం చెప్పలేదు, నేను పెట్టుకోవచ్చు అని చెప్పింది, కానీ నేను అట్లా పెట్టుకున్నాను అని చెప్పేసి దానికి కాదు కదా అని చెప్పేసి చెప్తాడు నబీల్. ఇక్కడ జరిగిన పొరపాట్లు అనేది అన్నీ జరిగినాయి. మళ్ళీ బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని ఓకే అయిపోయింది దాన్ని కన్సల్ట్ చేసుకుంటే అయిపోయేది. కానీ ఇక్కడ పుల్లబెట్టి రాదంతం చేసి గెలికి మరి వాసన చూపించినట్టయితే నాకైతే అనిపించింది, బిగ్ బాస్ ఎంత చేసినట్టయితే నాకు అనిపించింది. సరే అట్లయినా మరి నిర్ణయాన్ని కరెక్ట్ తీసుకున్నారంటే ఆ నిర్ణయాలు కూడా కరెక్ట్ కాలేదు. ఎవరెవరు మిస్టేక్ ఆడిరని చెప్పేసి అది కూడా లేదు, ఇద్దరు మంచిగా ఆడిరని చెప్పి అంటారు. ఇద్దరు మంచిగా ఆడిన వాళ్ళు కూడా మరి విన్నర్కి ఎవరికి ఇస్తారు అనేది కూడా అది చెప్దాం మనం, దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకున్నారు కదా.
ఇప్పుడు మాట్లాడుకుందాం మనము. ఇక్కడ డిస్కషన్ అని జరుగుతుంది. మళ్ళీ బిగ్ బాస్ అని రూల్స్ ప్రకారము ఎవరు ఆడిరో చెప్పండి అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అంటే అవన్నీ మళ్ళీ ఆడతారు గేమ్ ఇదంతా తెలియదు బిగ్ బాస్ ఇవన్నీ అని చెప్పేసి డిస్కషన్ జరిగినాక కూడా మళ్ళీ అని చెప్తుంది. అది నబీల్ వచ్చేసి నేను కరెక్టే పెట్టినా, నాకు ఇవి కరెక్టే, నేను చిన్నది పెట్టుకుంటుంది పెద్దది పెట్టుకుంటుంది రెండో ఒక దగ్గర పెట్టుకుంటే లేదని ప్రేరణ అది ఇట్లా కాదు, నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసి మళ్ళీ నబీల్ మళ్ళీ ప్రేరణ మీద పట్టేస్తుంటాడు. పడేస్తుంటే మళ్ళీ డిస్కషన్ జరిగిన తర్వాత ప్రేరణ బిగ్ బాస్ అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంటది. ప్రేరణ ఎట్లయితుంది మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ అది రూల్స్ లో లేదని చెప్పేసి నబీల్ అంటారు. మళ్ళీ రూల్స్ బుక్ తీసుకొచ్చి క్లియర్ ఒక్కొక్క పాయింట్ చెప్పి చదువుతారు. అందులో వచ్చేసి ఒక్కటి పెద్దది పెట్టిన తర్వాత చిన్నది పెట్టాలి, పెద్దది పెట్టిన తర్వాత చిన్నది పెట్టాలి, అలా ఉంటది. లేదు నాకు సంచాలక అట్లా చెప్పలేదు అని చెప్పని రూల్ బుక్ లో చదివినప్పుడు రూల్స్ అనేది చూడాలి కదా, విన్నావు కదా, విన్న తర్వాత కూడా మళ్ళీ చెప్పలేదు చేయలేదు అని చెప్పేసి నబీల్ మళ్ళా నిన్న చేసిన మిస్టేకే మళ్ళీ ఇవ్వాలా కూడా అదే చేసి మళ్ళా అదే మాటలు వాదించుకోవడం అయితే కరెక్ట్ గానే నాకైతే అనిపించలేదు. అదైతే మీకే అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. నబీల్ మళ్ళీ అదే డిస్కషన్ లో చెప్తుంటే ప్రేరణ వచ్చేసి అట్లా కాదని చెప్పినా కూడా ప్రేరణ మీదకి మళ్ళీ అరుతుంటే మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి రూల్స్ ప్రకారం ఎవరు విన్ అయిందని చెప్పమని చెప్తే ఎవరు అంటే అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టు ఎవరో చెప్తే ఒక బ్లాగ్స్ ఎలా పెట్టాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టాలి కదా అని చెప్పి చెప్తాడు బాలం బిగ్ బాస్. చెప్పిన తర్వాత వచ్చేసి ఆ డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మొత్తానికి ఏం కన్ఫ్యూజ్, మొత్తానికి ఎవరిని తీసుకోవాలి అసలుకి, ఒకరిది ఆడారు ఒకటి బాగా కింద పడిపోయింది, ఎవరిని కన్సల్ట్ చేయాలి, కొన్ని నలుగురు వచ్చేసి మిస్టేక్ చేశారని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతుంటది. రూల్స్ ప్రకారం ఎవరు ఆడారో వాళ్ళ పేరు చెప్పమని చెప్తా అంటే రూల్స్ ప్రకారం ఆడింది ప్రేరణ, లేదు ప్రేరణ ఆల్రెడీ పడేసింది, తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళని కన్సల్ట్ చేయాలి కాబట్టి విష్ణుప్రియని కన్సల్ట్ చేయాలి అని చెప్పి చెప్తుంటారు. అసలుకి అక్కడ బ్లండర్ మిస్టేక్ అనేది చాలా బ్లండర్ మిస్టేక్ కనబడుతుంది. సరే ప్రేరణ విష్ణుప్రియ బాగా ఆడారు, ఓకే ఒప్పుకుందాం, ప్రేరణ బాగా ఆడారు కాబట్టి విష్ణుప్రియ ఫస్ట్ పడేసింది. తర్వాత సెకండ్ లాస్ట్ లో వచ్చేసింది ఎవరు, ప్రేరణ ఫస్ట్ పడేసింది కదా, వాళ్ళిద్దరు కరెక్ట్ ఫౌల్ లేకుండా ఆడారు కదా. ప్రేరణ వచ్చేసి లాస్ట్ పడేసింది, ప్రేరణ వచ్చేసి ఫస్ట్ పడేసింది, తర్వాత విష్ణుప్రియ పడేసింది కాబట్టి లాస్ట్ లో ఓటు పడింది, పడకుండా ఉన్నదని అంటే లాస్ట్ పడ్డది కాబట్టి పడకుండా, అంటే ఫస్ట్ ఇది పడ్డది కాబట్టి ప్రేరణ పడేసింది కాబట్టి లాస్ట్ లో వచ్చేసి విష్ణుప్రియ పడేసింది కాబట్టి విష్ణుప్రియది ఎవరున్నది, విష్ణుప్రియ దగ్గర నిఖిల్ది ఉంది కాబట్టి నిఖిల్ది పడకుంటున్నది కాబట్టి నిఖిల్ది ఫస్ట్ పడ్డ తర్వాత నిఖిల్ది ఉంది కాబట్టి నిఖిల్ సెకండ్ కంటెండర్ కావాలి. కానీ అక్కడ విష్ణుప్రియని కంటెండర్ చేయడం నాకు అర్థం కాలేదు. విష్ణుప్రియని ఎట్లా విధంగా కంటెండర్ చేసిండు, అసలుకి అవినాష్ పౌల్ చేసిండు కదా, విష్ణుప్రియ పడేసిండు, ఫస్టే విష్ణుప్రియ పడేసిండు, పడేయకుండా ఆపలే కదా. సరే వీళ్ళంతా పౌల్ చేసి పెట్టిరు అవన్నీ ఓకే, అవన్నీ తీసేస్తే ఇక్కడ వచ్చేసి నబిల్ దిగి ఉండాలి కదా. మరే సరే అట్లా అని చూసుకుంటే నబిల్ అసలు పడలే కదా, మొత్తానికి అట్లే ఆగిపోయింది కదా, నబిల్ మొత్తానికే పడలే కదా, నబిల్ దాన్ని ఉండాలి కదా ఇక్కడ. కానీ అదన్నీ తీసేసి విష్ణుప్రియది ఎట్లా పెట్టారో నాకు అర్థమవుతలేదు. విష్ణుప్రియది వచ్చేసి అవినాష్ పడేసిండు అసలుకి విష్ణుప్రియ ఆడేవాళ్ళు ఫస్ట్ ఇట్లా ఆడిన వాళ్ళని చెప్పేసి మాట్లాడుకుంటే మరి ఆడిన వాళ్ళ దానిలో వచ్చేసి ఇద్దరు కాబట్టి లాస్ట్ వచ్చింది విష్ణుప్రియ. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఉండాలి కదా, గేమ్ ఫస్ట్ ఆడింది కరెక్ట్ ఫార్మాట్ గా ఆడిందంటే అట్లా తీసుకున్నప్పుడు ప్రేరణ తీసుకోవచ్చు కదా. మళ్ళీ విష్ణుప్రియ తీసుకోవడం అయితే నాకైతే అన్ఫేర్ గా అనిపించింది. ఈ గేమే చాలా బ్లండర్ మిస్టేక్ అనిపించింది. అదంతా బ్లండర్ మిస్టేక్ ఏది లేదు అసలు. ఒక్కొక్కరు ఫోటో డిఫరెంట్ తీసుకోవడము, వాళ్ళు పడేయడము, ఆపుకోవడము అదనేది లేదు. అన్న తీసుకొచ్చి ఫౌల్ గేమ్స్ ఆడడము అదంతా జరిగి కూడా మళ్ళీ తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ ఎవరిని తీసుకున్నారు అసలుకి. సంచాలక కూడా ఆమె వేస్ట్ అని చెప్పి నేను కరెక్ట్ చూడలేదు, నాదే తప్పు మొదటి నుంచి, సారీ బిగ్ బాస్ అని చెప్పి చెప్పడం కూడా అది కరెక్టే తీసుకోవచ్చు. కానీ ఈ బ్లండర్ మిస్టేక్ అయితే 100% జరిగినాయి. ఆ గేమ్ అనే క్లారిటీ లేకుండా మొత్తానికి విష్ణుప్రియను సెకండ్ కంటెండర్ గా తీసుకున్నారు. ఇది జరిగింది. ఆడ మీకేమనిపించింది, అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అన్యాయం జరిగిందని మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అక్కడ తీసుకోవాల్సింది ఎవరిని, నబీల్నా నిఖిల్నా, అదొకటి.
మరి విష్ణుప్రియను ఎందుకు తీసుకున్నారు అసలుకి? ఏ కారణం కొద్దిగా విష్ణుప్రియను విన్నర్ గా ప్రకటించారు అనేది నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళు గొడవడము, ప్రేరణ నబిల్ ఇదే నేను చెప్తున్నా తీసుకోవద్దని చెప్పండి. సరే ఓకే, వదిలే అన్నా కూడా అది ప్రేరణ అదే పట్టుకొని అదే వర్డ్స్ వాడుకుంటూ మాట్లాడుతుంటే దండం పెడతా, వదిలేయమ్మా, దండం పెడతా అని చెప్పేసి మళ్ళీ నబిల్ అనడము, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవ్వడం, ఇదంతా జరిగింది. అది మళ్ళీ తర్వాత విష్ణుప్రియను సెకండ్ కంటెండర్ గా ఎన్నుకున్నారు. అది అయిపోయింది. అక్కడ విష్ణుప్రియ సెకండ్ కంటెండర్ గా బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేసుకున్నాడు. మరి ఎందుకు ఎవరికి ఫేవర్ చేయడానికి అన్నిసార్లు చెప్పిండు అనేది నాకు అయితే అర్థం కాలేదు. కరెక్ట్ రూల్స్ ప్రకారం అని చెప్పిండు. మళ్ళీ ఎందుకు అంత ఎవరి కోసం అంటే చెయ్యాలి ఎందుకు అనేది నాకైతే అర్థం కాలేదు. ఎవరికో ఫేవర్ చేయడానికే బిగ్ బాస్ అన్నిసార్లు చెప్పినట్టయితే నాకు అనిపించింది. మీకే ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చెయ్యండి. ఇది జరిగింది టాస్క్ లో. దాని తర్వాత వచ్చేసి హౌస్ లో అందరు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇద్దరు కంటెండర్ అయ్యింది కదా, ఇద్దరు కంటెండర్ హౌస్ లో బ్యాచ్ అనేది పెట్టేసి ఎవరు అవుట్ అపీల్ కోసం వెళ్ళడానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళను ఉంచి సపోర్ట్ చేయని వాళ్ళకు బ్యాడ్జ్ అనేది పెట్టేసి ఎవరు ఎక్కువ బ్యాడ్జ్ వస్తాయో వాళ్ళు ఓట్ అప్లికే డిస్క్వాలిఫై అయినట్టు, బ్యాచెస్ తక్కువ వచ్చిన వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ అందరూ వచ్చేసి చెప్తా ఉంటారు ఒకరికొకరు అనేది ఓట్ అప్పీల్ కోసం అని చెప్పేసి ఆ ఊజు మొత్తం అట్లా బ్యాచెస్ ఇచ్చి చేయమన్న తర్వాత వచ్చేసి విష్ణుప్రియ చెప్తుంది, నేను ఇదివరకు దాకా టాస్క్ లో గెలవలేకపోయినా అయినా 2 సార్లు కంటెండర్ అయినా కాబట్టి మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుందో రాదన్నట్టు చెప్తుంది అన్నట్టు. కంటెండర్ అయినా వచ్చే 2 సార్లు టైం ఇక్కడ దాకా ఆ డోర్ దాకా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఈసారి నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను ఓటు అప్పీల్ కోసం అనేది చేసుకుంటా. ఇంకొక పాయింట్, సారీ ఆ పాయింట్ తీస్తున్నందుకు వెరీ సారీ అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు జరిగిన టాస్క్ లో సంచాలకుగా ఆమె చాలా వరకు ఫెయిల్ అయింది, అది దృష్టిలో పెట్టుకుని అన్నట్టు చెప్తుంది అన్నట్టు. యాక్చువల్ గా సంచాలకుగా రోహిణి ఎలాంటి ఫెయిల్ అనేది కాలేదు. అక్కడ డిసిజన్ తీసుకున్నలో ఫెయిల్ అయింది 100%, అది ఒప్పుకోవచ్చు. ఆ డిసిజన్ తీసుకున్న విషయంలో ఒప్పుకోవచ్చు, కానీ ఆమె సంచాలక అయితే చేసిన విషయంలో అయితే ఎలాంటి మిస్టేక్ లేదు. రూల్స్ ప్రకారం అన్ని రూల్స్ చదివింది, చేసింది. కానీ ఆ విషయం తీసుకురాకపోవడం ఇలా బాగుండేది అని నాకు అనిపించింది. విష్ణుప్రియ నేను రోహిణి చెప్తుంది, నేను ప్రతి టాస్క్ లో చాలా బాగా ఆడిన, అన్ని టాస్క్లు కూడా ఆడుకుంటూ వచ్చిన, 0 లెవెల్ నుంచి హీరో లెవెల్లోకి వచ్చినట్టు చెప్తూ ఉంటుంది అన్నట్టు. నేను ఓటు అప్పీల్ చేసుకోవడానికి నేను డిజర్వ్ కాబట్టి నాకు మద్దతు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె వర్షంలో ఆమె చెప్పుకుంటుంది. చెప్పుకున్న తర్వాత వచ్చేసి ప్రేరణ వచ్చేసి ఈ ఆల్రెడీ ఆమె 2 times కంటెండర్ అయింది కాబట్టి ఆమెకు డిజర్వ్ కాబట్టి నేను విష్ణుప్రియకు ఓట్ అప్పీల్ కోసం ఛాన్స్ ఇస్తున్నా, నేను రోహిణికి బ్యాడ్జ్ ఇస్తున్నా అని రోహిణి బ్యాడ్జ్ చేస్తుంది. తర్వాత నబిల్ కూడా ఆమె నిన్న మేమిద్దరం మాట్లాడుకున్నాము, అక్కడ నీకొస్తే నాకు ఇవ్వాలి, నాకు వస్తే నీకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ దృష్టిలో నేను వచ్చేసి విష్ణుప్రియకు ఓట్ అప్పీల్ కోసం అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను రోహిణికి బ్యాడ్జ్ ఇస్తున్నాను, బ్యాడ్జ్ ఇస్తాడు. గౌతమ్ వచ్చేసి 2 times కంటెండర్ అయింది కాబట్టి ఆ లెవెల్లో నేను ఆలోచించేసి నేను విష్ణుప్రియకి ఇస్తున్నానని చెప్పి రోహిణికి నేను బ్యాడ్జ్ ఇస్తున్నానని చెప్తాడు. తర్వాత నిఖిల్ కూడా ఆమె డిజర్వ్డ్ ఓట్ అప్పీల్ కోసము విష్ణుప్రియ అని చెప్పేసి రోహిణికి బ్యాడ్జ్ అనేది ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత అవినాష్ వచ్చేసి ఈ రోజు టాస్క్ జరిగిన దానిలో సంచాలక విషయంలో ఆమె చేసిన ఎలాంటి మిస్టేక్ ఏం లేదు. ఆమె కరెక్ట్ రూల్స్ అన్ని చదివింది. ఆ రూల్స్ మనం అర్థం చేసుకోకుండా మనం తప్పు పట్టడం అయితే అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో వచ్చేసి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా ఓట్ అప్పీల్ కోసం అని చెప్పేసి నేను బ్యాడ్జ్ వచ్చి విష్ణుప్రియకి ఇస్తున్నా అని చెప్పేసి విష్ణుప్రియకి ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాడ్జెస్ వచ్చేసి రోహిణికి వస్తాయి ఎక్కువ. రోహిణి చేసుకున్న మిస్టేకే రోహిణి కొంప ముంచింది అన్నట్టయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ డిసిజన్ తీసుకోవడం వల్ల అది రాంగ్ డిసిజన్ కావడం, విష్ణుప్రియ రావడం, అక్కడ చాలా వరకు ఆమె డేంజర్ అనేది వచ్చింది అన్నట్టు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ అయితే చేయండి. దాని తర్వాత వచ్చేసి ఎక్కువ బ్యాచెస్ వచ్చిన రోహిణికి డ్రాప్ అయిపోతుంది. తక్కువ బ్యాచెస్ వచ్చిన విష్ణు ఓటు అప్లిక్ కోసం వస్తుందని చెప్పేసి
బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. విష్ణుప్రియ ఓటు అపీల్ చేసుకోవడానికి ప్రేక్షకుల దగ్గర విన్నర్ గా ఓటు అపీల్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తారు అన్నట్టు. మీరు వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్ లో మీ ఓట్ అపీల్ అనేది విన్నర్ గా వస్తాము, ఓట్ అపీల్ అనేది మీకు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, వచ్చేసేమని చెప్తాడు. విష్ణుప్రియ వచ్చేసి డైరెక్ట్ ఇన్ఫినిటీ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫినిటీ రూమ్ లోకి వచ్చేసి నేను ఇన్ని రోజులు సర్వే కావడానికి మీ ప్రేక్షకుల ఆదరణనే, మీ ఆదరణ వల్లనే ఇక్కడ దాకా ఇప్పుడు ఇంత దాకా నేను వచ్చాను. కాబట్టి ఒక మహిళ ఇంతవరకు విన్నర్ కాలేదు, మహిళ విన్నర్ కావాలని చెప్పేసి ఆ ఆశతోని బిగ్ బాస్ విన్నర్ గా కావడానికి నేను ఓటు అప్పీల్ అడుగుతున్నాను, మీరు ఓటేసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను నమ్ముకుంటున్నా అని చెప్పేసి ఈ విష్ణుప్రియ చెప్తుంది. చెప్పిన తర్వాత వచ్చేసి ఆ ఓటు అప్పీల్ అనేది చేసుకుంటది. చేసుకొని ఇక చెప్తా ఉంటది అన్నట్టు ఆమె గురించి, ఆమె ఏందనేది చెప్తా ఉంటది. చెప్పి ఓటు అప్పీల్ అనేది చేసుకుంటది. అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లో ఒక టాస్క్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. విన్ ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఒక టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లోర్ క్లీనర్ అనేది టాస్క్ అని పెడతాడు. టాస్క్ లో వచ్చేసి ఒక ఫ్లోర్ అనేది ఇస్తారు. ఇచ్చి విమ్ వాళ్ళ లిక్విడ్ అనేది తీసుకొచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కొత్తగా ఫ్లోర్ క్లీనరింగ్ అనేది. అందులో వచ్చేసి నబిల్ పేరున ఒక జంటగా, అండ్ గౌతమ్ విష్ణుప్రియ ఒక జంటగా, నిఖిల్ అండ్ నిఖిల్ అండ్ రోహిణి ఒక జంటగా ఉంటారు అన్నట్టు. ఉండి వాళ్ళు ఫ్లోర్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడ వచ్చేసి అవినాష్ వచ్చేసి సంచాలక చూస్తూ ఉంటాడు అన్నట్టు. టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లోర్ మీద మరకలు అనేది ఉంటాయి. మరకలు ఉన్న తర్వాత వాటిని క్లీనింగ్ అనేది చేస్తారు. చేసేసి ఆ టాస్క్ లో వచ్చేసి నిఖిల్ అండ్ రోహిణి విజేతలు అవుతారు. విజేతలైన తర్వాత కట్ చేసేస్తే అక్కడ గిఫ్ట్ అంపర్ అనేది ఇస్తాడు. అవినాష్ వచ్చి క్లియర్ గా చూసుకుంటుంటే సంచాలకు ఏం లేవు, అంత తడి అయిపోయింది చెప్పేసి రోహిణి అంటది. అన్న తర్వాత రోహిణి అండ్ నిఖిల్కి గిఫ్ట్ అంపర్ ఇస్తాడు. కట్ చేస్తే వచ్చేసి మనకు హౌస్ లోకి ఒక గెస్ట్ వస్తారు. వచ్చేసి మంచి మంచి పాటలు పాడే వాళ్ళు బ్యాండ్ జామర్ అని చెప్పేసి కొత్తగా వచ్చేస్తారు అన్నట్టు పాటలు పాడడానికి. ఈ వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళు కట్ చేస్తే వచ్చేసి పాట పాడుతుంటే వాళ్ళంతా హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తారు. వచ్చేసి చెప్తారు అన్నట్టు, బిగ్ బాస్ లో మీరు అలసిపోయి ఇన్ని రోజులు ఆడిరు, మీకు పాటలతోని కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఇద్దామని చెప్పేసి ఆయన పాటలు పాడడానికి వచ్చి పాటలు పాడతారు అన్నట్టు. బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేస్తాడు, బ్యాండ్ జామర్ మీరు వెల్కమ్, బిగ్ బాస్ లోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది, ఈ సాయంత్రం వేళ మంచి పాటలు పాడి అలరాయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నారని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అలా ఒక్కొక్క సాంగ్ మంచి మంచి సాంగ్స్ అనేది పాడతారు. వినందకంగా మంచి అనిపిస్తుంది. మీ కొట్లాటలు తిట్లాటలు అన్ని పోయి ఫ్రెండ్ లాగా ఉండాలని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ అనే సాంగ్ అని పాడతాడు. ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీరు వెళ్ళిపోయే టైం ఆసనమైందని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. తర్వాత మధ్యలో వచ్చేసి అవినాష్ సాంగ్ పాడతాడు. ఇద్దరు కలిసి అవినాష్ అండ్ సింగర్ కూడా ఇద్దరు కలిసి సాంగ్ అని పాడతారు. అందరితో కూడా ఆ పాట అనేది ఇంకా వేరే పాటలు కూడా పాడిపిస్తాడు. పాడిచ్చేసి సాయంత్రం అనేది కొంచెం ఎంజాయ్మెంట్ బాగా అనిపించింది, కానీ కొంచెం డల్గా అనిపించింది, కానీ పాటలు అయితే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, జామరు బ్యాండ్ జామర్ మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి కృష్ణతేజ అండ్ చిన్నస్వామి శశాంక్ మీరందరికీ ధన్యవాదాలు, ఈ సాయంత్రం బాగా గడిచిందని చెప్పేసి చెప్తారు. మీరు ఇంటి నుంచే బయటకు వెళ్ళే టైం ఆసనం అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు ఒక సాంగ్ పాడతారు. మీరు లోలీగా ఉన్నప్పుడు ఈ సాంగ్ మేము పాడుకుంటాం, మీకు ఇన్స్పిరేషన్స్ అవుతుంది అని చెప్పి సాంగ్ లాస్ట్ సాంగ్ అని పాడి వెళ్ళిపోతారు అన్నట్టు. అయిపోయిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ లో థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళు ఈ మంచి మంచి పాటలు పాటించినందుకు థ్యాంక్ బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత కట్ చేసేస్తే అయిపోయింది. బిగ్ బాస్ ఈ రోజు షో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వచ్చేసి రోహిణి వచ్చేసి తన గోతి తనే తోపుకున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రోహిణి డిసిజన్ రాంగ్, ఆ రాంగ్ ప్రకారం ఆమె ఓటపిల్ అనేది పోయిందన్నట్టయితే నాకు అనిపించింది. అవినాష్ త్యాగం చేసి ఇవ్వడము అది పోవడం అయితే అది చాలా బ్యాడ్ లెక్క అనుకోవాలి. ఆమె చేతులు ఆమె చేసుకున్నది కాబట్టి అదైతే రాంగ్. నబిల్ ప్రతిసారి మిస్టేక్ చేస్తుండు. ఆ మిస్టేక్స్ చేసినాక కూడా వాటిని దమాయించుకొని నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి వాదిస్తుండు. ప్రేరణతో గొడవ పడతాం. పేరుని ఎంత చెప్పినా కూడా అదే వాదించుకుంటూ నేనే కరెక్ట్ అన్నట్టు చెప్తాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద కొంచెం పైకనే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లేగా గంట ఉంటుంది, ఆ గంటను కొట్టారనుకోండి ఆ నోటిఫికేషన్ ఆన్ ఉంటుంది. అది పెట్టేసుకున్నారనుకో నేను ఫర్దర్గా మన వీడియోస్ పెట్టారనుకో మీ నోటిఫికేషన్కి వస్తే ఓటికి వచ్చినప్పుడు మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అన్నట్టు.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్లు అయితే ఏం రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. లైక్ చేయండి నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా. అదే విధంగా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఏదో చెప్పుకుంటున్నాను. మీ ఇలాగనే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.